రైతు సోదరులకి గుడ్ న్యూస్. కృష్ణానది మీద భారతదేశంలో ఏ నది మీద నిర్మించినన్ని ప్రాజెక్టులు కృష్ణానది మీద ఉన్నాయి. అంటే దానికి ఉన్న సానుకూలతలు, కృష్ణానది మీద ప్రాజెక్టులు నిర్మించడానికి అనుకూలమైన ప్రదేశాలు ఎక్కువగా ఉండడం వల్ల గడిచిన 75 సంవత్సరాల్లో అనేక ప్రాజెక్టులు వచ్చాయి. అటు మహారాష్ట్ర నుంచి మొదలుపెట్టి కర్ణాటకలో ఆల్మట్టి, నారాయణపూర్తో పాటుగా అనేక డ్యాములు, బ్యారేజీలు, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ, ఈ విధంగా భారీ ప్రాజెక్టులతో పాటు ఇటీవల కాలంలో కర్ణాటక పెద్ద ఎత్తున బ్యారేజీలు, చెక్ డ్యాములు నిర్మించింది. మరో 50 టీఎంసీల దాకా వారు నిల్వ చేసుకునే సదుపాయం, అంటే భూగర్భ జలాలను పెంచుకోవడం, లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని తరలించే కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తాం. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకి వరద, జూన్లో రావాల్సిన వరద ఆగస్టు నాటికి షిఫ్ట్ అయిపోయింది. అంటే ఖరీఫ్ సీజన్ మొదలైన 60 రోజుల తర్వాత మాత్రమే శ్రీశైలం ప్రాజెక్టుకి వరద చేరుతా ఉంది. ప్రతి సంవత్సరం జూలై చివరి వారం ఆగస్టు అవుతా ఉంది. ఇంకా తర్వాత వర్షాలు పెద్ద ఎత్తున నమోదైతే శ్రీశైలం, నాగార్జున సాగర్కి వరద వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఆశలు చిగురుస్తూ ఉన్నాయి. కర్ణాటకలో పెద్ద ఎత్తున వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. ఆల్మట్టి నిండింది, నారాయణపూర్ కూడా నిండింది. ఇక వచ్చిన వరదంతా జూరాల, శ్రీశైలంకి చేరుతుంది. కాబట్టి రాబోయే వారం 10 రోజుల్లో ఎంత వరద వస్తుందనేది కొంత క్లారిటీ వస్తుంది. చాలామంది రైతులు కామెంట్ చేస్తూ ఉన్నారు, తుంగభద్రలో ఎంత వరద ఉంది, అక్కడి నుంచి అసలు మనకు నీరు వచ్చే అవకాశం ఉందా అని. తుంగభద్ర మొత్తం కెపాసిటీ 105 టీఎంసీలు అయితే తుంగభద్రలో తాజాగా 30 టీఎంసీల వరద చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి తుంగభద్రకి 11,652 క్యూసెక్కుల ఫ్లడ్ వచ్చి చేరుతా ఉంది. అక్కడి నుంచి ఒక 3,000 క్యూసెక్కులు తాగునీటి అవసరాల కోసం రిలీజ్ చేశారు. కేవలం తాగునీటి అవసరాల కోసం. తుంగభద్ర ఉపనదుల్లో నుంచి కొంత వరద పెరుగుతూ ఉంది. ఆ ఎగువ ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో తుంగభద్ర కూడా ఫ్లడ్ పెరిగే అవకాశం ఉంది. మరో 20 రోజులు వరకు తుంగభద్ర నుంచి దిగువకి గేట్లెత్తి నీటిని విడుదల చేసే అవకాశాలు అయితే కనిపించడం లేదు. ఇంకా 70 టీఎంసీల పైగా వరద తుంగభద్రకు చేరాల్సి ఉంది. ఈ 10,000, 5,000, 15,000 క్యూసెక్కుల ఫ్లడ్ ఎంత వచ్చినా ఆ తుంగభద్ర డ్యామ్ నిండే అవకాశం లేదు. ఫ్లడ్ 50,000కి, 60,000కి, 70,000కి, 80,000కి, 1,00,000 క్యూసెక్కులకు పెరిగితేనే తుంగభద్ర డ్యామ్ నిండే అవకాశం ఉంది. తుంగభద్ర డ్యామ్ నుంచి కూడా పెద్ద ఎత్తున వరద శ్రీశైలంకి చేరాలంటే కొంత సమయం పడుతుంది. ప్రస్తుతానికైతే అక్కడ ఆశాజనకమైన పరిస్థితులు ఏమాత్రం లేవు. ఇంకా 75 టీఎంసీలు రావాలంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు వస్తున్న ఫ్లడ్ ప్రకారం అయితే రోజుకు 1 టీఎంసీ తప్ప తుంగభద్రలో చేరే అవకాశం లేదు. ఆ 1 టీఎంసీ వచ్చేలోపు కాలువలకి వాటికి ఉపయోగించుకుంటూ వరాలి, కానీ దిగువకి రిలీజ్ అనేది లేదు. సో తుంగభద్ర నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు మనం ఫ్లడ్ ఎక్స్పెక్ట్ చేయలేం. ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి వస్తున్న వరద మాత్రమే దిక్కు. అది కూడా ప్రస్తుతానికి ఒక 3 రోజులు కొనసాగే అవకాశం ఉంది. కర్ణాటకలో పెద్ద ఎత్తున వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ కూడా చెప్తుంది. కాబట్టి ఒక 15 జిల్లాల్లో కర్ణాటకలో పెద్ద ఎత్తున వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో వాళ్ళకు కూడా కరువు వెంటాడుతుంది. ఆ చిత్రదుర్గ అనే ప్రాంతంలో చుక్క చినుకు కూడా పడలేదు. వేసిన పత్తి ఎండిపోయింది, మొక్కజొన్న ఎండిపోయింది, వేరుశనక్కాయ ఎండిపోయింది, బుడ్డశనగ ఎండిపోయింది, ఉల్లి పంట ఎండిపోయింది. పంటలన్నీ ఎండిపోతున్నాయి. వర్షం పడ్డ దగ్గర కుండపోత వర్షం పడుతూ ఉంది, క్లౌడ్ బరస్ట్ అవుతూ ఉంది, ఫ్లడ్స్ వస్తూ ఉన్నాయి. ఆ పక్కనే కరువు వెంటాడుతూ ఉంది. రాబోయే రోజుల్లో కృష్ణానదికి వరద ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి ఒక 15 రోజుల్లో ఎంత వరద వస్తుందనేది క్లారిటీ వస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో కనీసం ఆరుతడి పంటలకైనా అవకాశం ఉంటుందా లేదా అనే దానికి సంబంధించి 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే క్లియర్గా చెప్పారు, వరి సాగు వద్దు, బోర్ల కింద కూడా వరి సాగు చేయొద్దు, కాలువల కింద ఎలాగో అవకాశం లేదు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం అయిపోయింది. ఎలాగో గోదావరిలో నీరు వచ్చినా కూడా అక్కడ లిఫ్ట్ చేసే పరిస్థితులు లేవు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అనేది శాశ్వత పరిష్కారం కాదు. లిఫ్ట్ ఇరిగేషన్లో 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు బాగా మెయింటైన్ చేస్తే నడుస్తాయి. ఆ లోపలే తుబ్బట్టిపోతాయి, కరెంటు బిల్లులు 1000 కోట్లు పోతాయి. ఆ ఎత్తడం పోయడం సాధ్యం కాదు. కాళేశ్వరంలో ఒక పంప్ ఆన్ చేస్తే 240 మెగావాట్ల విద్యుత్ తీసుకుంటుంది. పంప్ ఆన్ చేయడం, ఆపడం తరచుగా చేస్తే బేరింగ్లు పోతాయి. బేరింగ్లు పోతే బ్రెజిల్ నుంచి తెప్పియాలి. ఆ బేరింగ్ మార్చడానికి 2 నెలలు సమయం పడుతుంది. ఒక్కసారి పంప్ ఆన్ చేస్తే అది కంటిన్యూగా నడుస్తూనే ఉండాలి. ఊరికే ఇంట్లో పంపులాగా ఉదయం వేయటం, సాయంత్రం పావు గంట తర్వాత ఆపడం సాధ్యం కాదు. మరి అంత భారీ మోటార్లు ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకి 40,000 విద్యుత్ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమో కుంగిపోయింది, నీళ్లు నింపొద్దని చెప్పేసి నిపుణులు చెప్తా ఉన్నారు.
పొరపాటున పూర్తిగా 12-13 టీఎంసీలు నింపితే కొట్టుకుపోతే 2-3 లక్షల మంది జనం చేస్తే ఎవరు దిక్కు, ఎవరు బాధ్యత వహిస్తారు? ఏదో ఒక పిల్లర్ కుంగిపోయింది కదా, కొంచెం సిమెంట్ వేసి నీళ్ళు వదలని చెప్తాడు కేటీఆర్. ప్రాజెక్టులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వరద అత్యంత భయంకరంగా ఉంటుంది. టీఎంసీ చిన్న చెరువులు, టీఎంసీలో 10వ వంతు ఉండే చెరువు దిగితేనే రైలు పట్టాలు కొట్టుకుపోతాయి. అలాంటిది 13 టీఎంసీలు ఫ్లడ్ ఒక్కసారిగా ఊర్ల మీద పడితే ఊర్లు, నగరాలన్నీ నాశనం అయిపోతాయి. మేధావులు, ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్లు, ఈఎన్సీలు మొత్తం చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో గేట్లు మొత్తం ఓపెన్ చేసి ఉంచండి, ఫ్లడ్ అసలు నిల్వ చేయొద్దని. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే ప్రస్తుతానికి నడిచే అవకాశం లేదు. ఇక గోదావరిలో వరద ఎంత వస్తూ ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.